అయింది? నీకెందుకు మనోజ్? అత్తయ్య మావయ్య ఉన్నారు కదా, వాళ్లే అడుగుతారులే. అక్కడేదో జరిగింది. వీడెక్కడా తిన్నగా ఉండడు గదా. ఏంటే, ఏం జరిగింది? ఏం జరుగుతుంది? ఏం జరగలేదు అత్తయ్య. మరి షర్ట్ ఏమైంది? షర్ట్ వేసుకుంది నేనా మీ అబ్బాయా? ఆయన్నే అడగండి. మీరిద్దరూ మీ ఇంటికి వెళితే సంతోషంగా ఉంటారనుకున్నాను. వాడేంటి అలా వచ్చాడు? నువ్వేంటమ్మా ఇలా ఉన్నావు? ఎవరైనా అత్తగారింటికెళ్తే బట్టలు పెట్టి పంపిస్తారు. మీ అత్తగారు ఉన్న షర్ట్ ఊడబికి పంపించారా? అవును, మా బావగారు కోటీశ్వర్లు కదా. నా పెళ్లి రోజుకి బహుమతిగా ఓ 10 సూట్లు పెడతారని ఉన్న షర్టు ఓడబీగేసుకుని వచ్చాను. సూట్లేవి బావా, కనీసం ఒకటి కూడా తేలేదా? అదేం సమాధానంరా? సరిగ్గా చెప్పు. అది మీ అత్తగారు పెట్టిన షర్ట్ కదా. వెళ్ళేటప్పుడు ఎందుకుంది, ఇప్పుడు ఎందుకు లేదు? తొక్క తీసేసిన అట్టిపండులా తిరిగి వచ్చావేంట్రా? మేనా, నువ్వైనా చెప్పమ్మా, ఏం జరిగింది? అదెవరో ఎత్తుకుపోయారు. టీ పడింది. ఏంటి ఇద్దరూ పొంతనలేని జవాబు చెప్తున్నారు? వీడేదో దాస్తున్నాడు. నేను చచ్చినా నమ్మను. రేయ్, గుడి ముందు ఒక అడుక్కునేవాడు షర్టు లేకుండా కూర్చుని అడుక్కుంటున్నాడు రా. వాణ్ణి చూసి జాలేసి షర్ట్ ఇప్పేసి ఇచ్చేసి వచ్చాను. వీడేదో మన్మధుడి సినిమాలో నాగార్జున అనుకుంటున్నాడా? అరే మనోజ్, నువ్వేదైనా అన్నప్పుడల్లా వాడు గుడి ముందు అడుకునేవాణ్ణి గుర్తు చేస్తున్నాడు. ఎందుకురా? అంటే వాడి నోటికి ఏదొస్తే అది అంటూనే ఉంటాడండి. మీ వాడి నోటి సంగతి తెలీదా? ఇంతకీ వాడు నిజం చెప్పనే లేదు. ఇది వాడు ఇద్దరూ ఏదో దాస్తున్నారు. అక్కడ ఏదో జరిగింది. అది ఏంటో నాకిప్పుడే తెలిసి తీరాలి. జరిగింది చెప్పాను, నమ్మితే నమ్మండి, లేదంటే మీ ఇష్టం వచ్చిన కథలు రాసుకోండి. చూసారా ఎలా తప్పించుకుని వెళ్తున్నాడో? ఏమైందో చెప్పు. ఇక్కడ నా కడుపు నిజంగానే ఉబ్బిపోతుంది.